నమస్తే, వెల్కమ్ టు ఉల్గా టైమ్స్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొకసారి రెచ్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాటలు వైరల్ అవుతా ఉన్నాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్షాలు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలను ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారి వర్గీయులు, రేవంత్ రెడ్డి అనుచరులు మాత్రం వాటిని ఖండిస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి పైన కూడా వారు విమర్శలు చేస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడతారా, అంటే వారికి ఇచ్చే పదవికి ఇచ్చే గౌరవం అన్న ఇవ్వరా అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, రాజగోపాల్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. పార్టీ మారి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి, అలాగే పార్టీ మారి వస్తున్నందుకు స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి బుద్ధి లేదు అని చెప్పేసి ఆయన ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక బయటలో ఆ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ బయట సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. నేరుగా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారిన ఎమ్మెల్యేలను తీసుకోవాలన్నా ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించే క్రమంలో తీసుకోవడం ఆయనకు బుద్ధి లేనితనము, అది బుద్ధి లేని వ్యవహారం అని చెప్పేసి ఆయన అభివర్ణించారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనసులో ఉన్న మాటను మరొకసారి బయట పెట్టారు. ఆయన రేవంత్ రెడ్డి గారి పట్ల నాకు ఎలాంటి భేషజాలు లేవు, ఆయన పరిపాలనలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెబుతూనే ఆయన ఏం మాట్లాడాలో ఆయన అంటే అక్కసంతా వెళ్ళగక్కుతా ఉన్నారు అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కారు, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తూ ఉన్నారు అంటూ ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన సంజాయిషి చెప్పుకున్నారు. ఇకనైనా రాజగోపాల్ రెడ్డి వైఖరి మారుతుందేమో, సాఫీగా సాగుతుందేమో అని అంతా భావించారు. కారు ఉన్నట్టుండి మరొకసారి బాంబు పేల్చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి బుద్ధి లేదు, ఆయన తీసుకున్న రేవంత్ రెడ్డికి బుద్ధి లేదు అంటూ ఆయన బాంబు పేల్చారు. మొత్తానికి రేవంత్ రెడ్డి వర్గీయులు అనుచరులు అయితే తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు రాజగోపాల్ రెడ్డిని ఎందుకు పార్టీలో ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వారు నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఆయనకు ఇవ్వకపోవడానికి గల సమీకరణాలు ఉన్నాయి కదా, సమీకరణాలు ఉన్నాయి. ఇదివరకే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రులు ఉన్నారు, కొత్తగా వారికి ఎలా ఇస్తారు? అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు ఎంతోమందికి అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు. అందులోనూ ఈయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి అయితే ఇక బయట అంటే ఇటు ప్రతిపక్షాల నుంచి అటు జనాల నుంచి విమర్శలు వస్తాయి కదా, అది కాంగ్రెస్ పార్టీకి చెడు అన్న విషయం ఆయనకు తెలియదా? మరి ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారి మీద అలాగే కాంగ్రెస్ పీసీసీ మీద ఎందుకు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డిని ఇంకా పార్టీలో కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు. ఆయనను సస్పెండ్ చేస్తేనే బాగుంటుంది. సస్పెండ్ చేసిన పార్టీకి ఒరిగే నష్టం లేదు, కానీ పార్టీలో ఆయన కొనసాగుతూ ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటే మాత్రం పార్టీకి తీరని నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించి దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు కాంగ్రెస్ ప్రయోజనాల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి అనుచరులు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. పార్టీ అంతర్గతంగా కూడా దీనిపైన చర్చ పెడుతున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇక్కడ తగ్గడం లేదు. ఆయనకు కావాల్సింది దక్కేంత వరకు రకరకాల పోరాటాలు, రకరకాల వేదికల మీదుగా ఇదే పోరాటాలు కొనసాగిస్తారనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అనేది అంటూ ఉన్నారు, ఆ తర్వాత దానికి సంజాయిషి చెప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవసరమైతే నేను అలా మాట్లాడలేదు అని ప్లేట్ సైతం ఫిరాయిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఖచ్చితంగా ముప్పు వాటిల్లేలా ఉంటారు, ముప్పు వాటిల్లేలా ఆయన ప్రవర్తన కూడా ఉంటుందని అంతా విశ్వసిస్తూ ఉన్నారు. చూడాలి మరి. ఇప్పటికైతే క్రమశిక్షణ కమిటీ ఆయన మీద ఫుల్గానే ఫోకస్ పెట్టినట్టయితే తెలుస్తూ ఉన్నది. మరి ఆయనకు ఏ క్షణమైనా నోటీసులు రావచ్చు. ఆయన దానికి సంజాయిషి చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి, లేదంటే ఆయన మీద వేటు పడే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. కానీ అలాంటి ప్రణాళికలు, అలాంటి అడుగులు ఎక్కడ పడుతున్నట్లయితే ఎక్కడ కనిపించడం లేదు. చూడాలి మరి ఏం జరగబోతుందో. రాజగోపాల్ రెడ్డిని పార్టీలోనే కొనసాగిస్తారా, ఇలాగే ఎంటర్టైన్ చేస్తారా? రాజగోపాల్ రెడ్డి వలన పార్టీకి నష్టం జరిగినా పర్లేదా? ఏం జరగబోతుందో వేచి చేయాలి.